move on to the next concept here, that is non-linear differential equation, or we can call it as a by using Bernoulli's equation formula, we can call it as a Bernoulli's differential equation or non-linear differential. And a non-linear differential equation ni Bernoulli's concept use chesi chestam manam. Okay, right. What do you mean non-linear differential equation? Firstly, we need to know about linear. Whatever the differential equation which is not a linear, definitely we are going to call it as a non-linear. Simply we can say the degree must be 1, that is the conclusion. There is no problem with the degree here, but the power of dependent variable must be 1. అంటే అక్కడ ఇక్కడ ఏదైతే డిపెండెంట్ వేరియబుల్ ఉంటుందో దాని పవర్ కూడా 1 ఉండాలి. 1 కాకుండా 2 ఉన్నా ఎక్సెప్ట్ 1 హయ్యర్ వాల్యూ ఏది ఉన్నా కానీ ఏమంటాం మనం డెఫినెట్గా ఆ కన్సిడరేషన్లో కూడా ఖచ్చితంగా దాన్ని నాన్ లీనియర్ అంటాం. ట్రాన్సెండెంటల్ ఫంక్షన్స్ ఉన్నా దాన్ని ఏమంటాము ట్రాన్సెండెంటల్ ఫంక్షన్స్ ఆఫ్ డిపెండెంట్ వేరియబుల్ ఉన్నా కానీ డిగ్రీ 1 లేకపోయినా నాన్ లీనియర్ అంటాం. y అంటే డిపెండెంట్ వేరియబుల్ ఇట్స్ లైక్ డిపెండెంట్ వేరియబుల్ అండ్ దాని డెరివేటివ్ మల్టిప్లై ఉన్న నాన్ లీనియర్ అంటాం. ఓకే, అట్లాగే ట్రాన్సెండెంటల్ ఫంక్షన్స్ ఆఫ్ డిపెండెంట్ వేరియబుల్ ఉన్నా దాన్ని నాన్ లీనియర్ అనే అంటాం. అట్లాగే y డిపెండెంట్ వేరియబుల్ పవర్లో ఉన్న మోర్ దెన్ 1 వాల్యూ ఎంత ఉన్నా కానీ దాని అన్నీ ఏముంటుందన్నా డెఫినెట్గా దాన్ని నాన్ లీనియర్ అంటాం. ఇవన్నిటిని ఎలా చేస్తాం? లెట్ us see the question. The first question is that x dy by dx plus y is equal to xy square. Can I divide x and both sides? X ను both sides తో డివైడ్ చేస్తే then I am going to get dy by dx plus y by x is equal to y square. అంటే xతో డివైడ్ చేస్తే x క్యాన్సిల్ అయిపోయింది, ఫస్ట్ టర్మ్లో కూడా x క్యాన్సిల్ అయిపోతుంది, ఇలా మిడిల్ టర్మ్లో y by x వస్తుంది. ఇది కంపేర్ చేసుకుంటే మీరు దిస్ ఈజ్ dy by dx ప్లస్ py is equal to q అనే ఫామ్లో ఉంది. ఇది ఓకే ఫైన్. కంపేర్ చేస్తే p అనేది ఖచ్చితంగా x ఫామ్లోనే ఉంది, ఇక్కడ ఉండే p కానీ లైక్ మీ కంపేర్ విత్ దిస్ ఫర్ అండర్స్టాండింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ dy by dx ప్లస్ py is equal to q అనే ఫామ్లో ఉంది. దీస్ p అండ్ q ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ ఈదర్ x ఫంక్షన్స్ ఆర్ ఈదర్ ఫంక్షన్స్ ఆఫ్ x ఆర్ కాన్స్టెంట్స్. ఈదర్ ఫంక్షన్స్ ఆఫ్ x అని అయి ఉండాలి, లేకపోతే కాన్స్టెంట్స్ అని అయి ఉండాలి కదా, రైట్. అయితే ఇక్కడ p తోటి పెద్ద డిఫికల్టీ ఏం లేదు, p అనేది 1/xగా ఉంది అంటే ఫంక్షన్ ఆఫ్ xగా ఉంది. కమింగ్ టు u is not the function of x here, అది y ఉంది. సరే u అనేది ఒకవేళ 1 అనుకున్నాను అనుకోండి, ఎక్స్ట్రాగా y స్క్వేర్ ఉంది. One more thing, what is the dependent variable here? Dependent variable is y, independent variable x. Dependent variable యొక్క పవర్ ఉంది, మోర్ దెన్ 1 వాల్యూ ఉంది, y స్క్వేర్ ఉంది, అంటే దాన్ని మనము ఎలిమినేట్ చేయాలి. ఇక్కడ ఏదైతే n వాల్యూ ఉంటుందో ఇక్కడ వాల్యూ 2 ఉంది, 2ని n అనుకుంటాం. జనరల్గా ఇది y పవర్ n అనే ఫామ్ అనుకున్నారు అనుకోండి, ఆ n వాల్యూ బేస్ చేసుకొని మనం కన్సిడర్ చేసుకుంటాం. ఇక్కడ n వాల్యూ ఎంత ఉంది? 2 ఉంది. ఇట్ మైట్ బి 3, 4, 5, 6, 7 డిపెండ్స్ ఆన్ ద క్వశ్చన్, రైట్. సో జనరల్లీ whenever the question was in the form of dy by dx plus py is equal to q into y to the power of n. ఇది ఎలా ఉందన్నా y to the power of n అనే ఫామ్లో, ఈవెన్ ఇఫ్ యూ కెన్ రైట్ ఇట్ లైక్ దిస్ ఆల్సో. అంటే అది ఎలా ఏ ఫామ్లో ఉంది? q into y to the power of n అనే ఫామ్లో ఉంది. ఇక్కడ n వాల్యూ ఎంత ఉందన్న ఖచ్చితంగా n వాల్యూ వాజ్ 2, రైట్. లెట్ మీ రైట్ ద n వాల్యూ వాజ్ 2. ఇఫ్ n వాల్యూ వాజ్ 2, ఇక్కడ n వాల్యూ ఎంత ఉంటే దాన్ని ఏం చేస్తామంటే మనము y to the power of 1 minus n is equal to t అని కన్సిడర్ చేస్తాం. ఇది విత్ రెస్పెక్ట్ టు dy by dx ఉంటే y to the power of 1 రాస్తాము. ఒకవేళ ఇది dx by dy ఉంటే, dx by dy అంటే మనకు తెలుసు కదా x అనే డిపెండెంట్ వేరియబుల్, ఇక్కడ అప్పుడు ఏమొస్తుందన్న x to the power of n అని వస్తుంది. ఆ కేసులో ఏం చేస్తామన్నా x to the power of 1 minus n is equal to t అని రాస్తాం. ఈ కేసులో n వాల్యూ 2 ఉంది కాబట్టి ఏమని రాయాలన్నా 1 minus 2, దట్ ఈస్ y to the power of minus 1 is equal to t, y to the power of minus y is equal to t, that is nothing but 1 by y is equal to t. Differentiating on both sides ఏమవుతుందన్న minus 1 by y square, minus 1 by y square dy by dt is equal to dy by with respect to x I am doing dy by dx is equal to dt by dx, or I can write 1 by y square dy by dx, 1 by y square dy by dx is equal to minus dt by dx. ఈ విధంగా మనం రాసుకోవచ్చు. అయితే ఏదైతే రిపీట్ అవుతుందో తెలిసిందో దాన్ని బోత్ సైడ్స్ కూడా డివైడ్ చేసేయండి. ఏదైతే రిపీట్ అవుతుందో తెలుస్తుందో దాన్ని బోత్ సైడ్స్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ బోత్ సైడ్స్ కూడా డివైడ్ చేసేయండి. ఏమవుతుందన్న అదన్నా 1 by y square dy by dx ప్లస్ 1 by yx is equal to 1 అని వస్తుంది,
ఇట్లా వేసిన తర్వాత మనకు ఆల్రెడీ 1/y² dy/dx అంటే మనకు తెలిసి ఏంటో అది -dt/dx. 1/y అంటే మనం ఆల్రెడీ కన్సిడర్ చేసుకున్నాం, t అని రీప్లేస్ చేస్తాను. ఆ వాల్యూస్ని రీప్లేస్ చేస్తే -dt/dx ప్లస్ 1/y is nothing but t, that is t/x is equal to 1. ఈ మైనస్ని మనము జస్ట్ మల్టిప్లై చేసుకుంటే మైనస్ని కామన్ తీసి అవతలకు పంపించేస్తే ఏమవుతుందన్న, దట్ విల్ బి dt/dx minus t/x is equal to -1. Again we need to compare with dy/dx only. dy/dx plus py is equal to q here. ఇక్కడ డిపెండెంట్ వేరియబుల్ యొక్క పవర్ ఏం లేదు కాబట్టి దిస్ ఈజ్ ఇన్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. నాన్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమని చేశాను, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మ్లోకి కన్వర్ట్ చేసేసాను. కన్వర్ట్ చేసిన తర్వాత లెట్ మీ రైట్ ద వాల్యూస్. p is nothing but -1/x, q is nothing but -1. So here I need to calculate integrating factor. Integrating factor is nothing but e power integration p dx, because the independent variable was x here. There is nothing but e power integration -1/x dx, that will be e power minus log x that will be 1/x. That will be 1/x. Integrating factor will be 1/x. General solution, coming to the general solution point of view, general solution ఏమని రాస్తారు మీరు డెఫినెట్గా, general solution will be y into integrating factor is equal to integration of integrating factor into q into dx plus c అని రాస్తాం. ఓకే రైట్. బట్ ఇక్కడ y అనేది ఎప్పుడు జనరల్గా ఎప్పుడు రాస్తాం మనం, డిపెండెంట్ వేరియబుల్ ఏది ఉంటే దాన్ని రాస్తాం. ఇక్కడ డిపెండెంట్ వేరియబుల్ ఏముంది, t ఉంది. కాబట్టి ద y హ్యాస్ టు బి రీప్లేస్డ్ విత్ డిపెండెంట్ వేరియబుల్, దట్ ఈస్ t, రైట్. ఇంత జనరల్ సొల్యూషన్ అయితే dy/dx ఉంటే మనం ఏం చేసేవాళ్ళం, y అని రాసేవాళ్ళం. బట్ ఇక్కడ dt/dx ఉంది కాబట్టి y హ్యాస్ టు రీప్లేస్డ్ విత్ t. బట్ x హ్యాస్ సేమ్ ప్లేస్, x అనేది సేమ్ ప్లేస్గా ఉంది కాబట్టి వీ కెన్ కంటిన్యూ విత్ x ఓవర్ దర్. t, వాట్ యు మీన్ బై t నాన్న, t అంటే ఏమనుకున్నావు నువ్వు, అది నువ్వు సబ్స్టిట్యూట్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ లెట్ మీ రైట్ t ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, దట్ ఈస్ 1/x. t ఇంటూ 1/x is equal to integrating factor 1/x into -1 into dx plus c. This will be t is nothing but 1/y, that will be 1/xy is equal to, this will be minus integration of 1/x plus c. Integration of 1/x is nothing but log x, that will be 1/xy is equal to minus log x plus c, or even if you want write 1/xy plus log x is equal to c. We can write in either way of the option. ఈ విధంగా రాయొచ్చు, అయితే ఈ విధంలో రాయొచ్చు, లేకపోతే ఈ విధంగా రాయొచ్చు. మనం సింప్లీ ఈక్వలెంట్ అండ్ ఆన్సర్ రాస్తాం. ఓకే, దిస్ ఆల్ అబౌట్ నాన్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ప్లీజ్ మేక్ ఎ నోట్. రైట్, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. లెట్ us see the question, that is dy/dx into x square into y cube plus xy is equal to 1. Let me write dy/dx firstly, that is dy/dx is equal to 1 divided by x square y cube plus xy. So there is no logical approach for dy/dx plus py is equal to q here. అంటే దీన్ని dy/dx plus py is equal to q అని ఫామ్ రాయడానికి ఎటువంటి ఛాన్సెస్ లేవు. దెన్ ఐఎమ్ ట్రయింగ్ ఫర్ dx/dy. ఇఫ్ dy/dx రాలేదంటే ఏం చేయాలి, ఇమీడియట్గా మనము రివర్సల్ చేసేయాలి అంతే. Just reversing this, that will be xy plus x square y cube. Now dependent and independent variables were changed here. In this case y was dependent on x, right? X was independent, right? In this case x was depending on y and y was independent here, right? Let me write it clearly, that is dx by dy minus xy is equal to y cube into x square, y cube into x square. This is in the form of dx by dy plus px is equal to q into x to the power of n form. Generally dx by dy plus px is equal to q, where p and q must be functions of y. dx by dy లో p and q అనేవి ఉంటాయి, functions of y గా ఉంటాయి. బట్ ఎక్స్ట్రాగా ఏముంది ఇక్కడ, అక్కడ
ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ అంటే డిపెండెంట్ వేరియబుల్ ఏదైతే ఉందో దాని పవర్ ఉంది ఇక్కడ. డిపెండెంట్ వేరియబుల్ ఏముందని ఇక్కడ ఎక్స్ ఉంది, ఎక్స్ పవర్ ఎంత ఉంది, ఎక్స్ పవర్ 2 అంటే ఎన్ వాల్యూ ఎంత 2 అండ్ ఇంతకుముందు ఎట్లయితే మనం వాల్యూ కన్సిడర్ చేసుకున్నామో దాన్ని సేమ్ విధంగా చేయాలి. బట్ ఇంతకుముందు కేసులో వై వాజ్ డిపెండెంట్, బట్ ఇన్ దిస్ కేస్ ఎక్స్ వాజ్ డిపెండెంట్. సో ఈ కేసులో ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 2 అంటే జనరల్లీ వాట్ విల్ టేక్ నాన్న ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 1 మైనస్ ఎన్ వాల్యూ తీసుకుంటాం. 1 మైనస్ 2 అంటే ఎంత నాన్న 1 మైనస్ 2 అంటే -1 ఈజ్ ఈక్వల్ టు టీ అని తీసుకుంటాం. దిట్ విల్ బి 1/x ఈజ్ ఈక్వల్ టు టీ అని తీసుకుంటాం. డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు వైతో చేయాలి మనం. విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తే -1/x² dx/dy ఈజ్ ఈక్వల్ టు dt/dx. దీన్ని ఇంకా ఫర్దర్గా రాసుకుంటే 1/x² dx/dy ఈజ్ ఈక్వల్ టు -dt/dx. సో -dt/dx అనే వాల్యూని మనము సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, రైట్. సో దీని కంటిన్యూషన్ ఇక్కడ రాస్తున్నాను నేను చూడండి. దట్ విల్ బి లైక్ బై సబ్స్టిట్యూటింగ్ ఆల్ దిస్. దానికన్నా ముందు ఏం చేయాలంటే ఏదైతే పవర్లో వాల్యూ ఉందో, డిపెండెంట్ వేరియబుల్ పవర్లో ఉందో, నువ్వేదైతే కన్సిడర్ ఎక్స్ టు పవర్ ఆఫ్ ఎన్ అని అనుకుంటున్నావు, ఈ కేసులో ఏముందన్న x² ఉంది, ఇదైతే ఉంటుందో దాంతో బోత్ సైడ్స్ డివైడ్ చేయండి. బోత్ సైడ్స్ డివైడ్ చేస్తే దెన్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ లైక్ దిస్ 1/x² ఇంటూ dx/dy మైనస్ y/x ఈజ్ ఈక్వల్ టు y3. ఈ విధంగా వస్తుంది మీకు. ఓకే, 1/x అనేది ఆల్రెడీ మీరు టీ అనుకున్నారు కాబట్టి 1/x అంటే టీ అవుతుంది. 1/x² dx/dy విల్ బి మైనస్ dt/dy. దిస్ విల్ బి మైనస్ t ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు y3. మైనస్ని ఎక్కడ ట్రాన్స్పోజ్ చేసినారనుకోండి దట్ విల్ బి ఫైనలీ dt/dy ప్లస్ y ఇంటూ t is equal to minus y3. Now you can compare, you will get values of p, value of p is y, value of q is minus y3. P value వచ్చిన తర్వాత definitely I am going to calculate integrating factor if. This is nothing but integrating factor will be e to the power of p dy, right? P dy, e to the power of p dy. What is p value? P is y, that is e to the power of integration y dy, that will be e to the power of y²/2, e to the power of y²/2. So general solution with respect to t here, right? With respect to t, ఇక్కడ డిపెండెంట్ వేరియబుల్ ఏముంది? డిపెండెంట్ వేరియబుల్ వాజ్ t, ఇండిపెండెంట్ వేరియబుల్ వాజ్ y. ఇంకా డిపెండెంట్ వేరియబుల్ పవర్ ఏమైనా కనబడుతుందా? లేదు. అంటే దిస్ ఇస్ అ లీనియర్ కన్వర్టెడ్ లీనియర్కి అప్లై కన్వర్ట్ చేయడమే. కన్వర్ట్ చేసిన తర్వాత లీనియర్కి అప్లై చేసిన ఫార్ములానే మనం అప్లై చేయాలి. బట్ ఇక్కడ వేరియబుల్ డిపెండెంట్ వేరియబుల్ ఏముంది? టీ ఉంది కాబట్టి సొల్యూషన్ మస్ట్ బి స్టార్ట్ విత్ టీ. జనరల్ సొల్యూషన్ t ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ is equal to integration of integrating factor into q with respect to y plus c. That will be t. T is what? T is not t. What you consider t? T is nothing but 1/x. That is 1/x. Integrating factor is e to the power of y²/2 is equal to integration of e to the power of y²/2 into y3 into minus y3. I'm sorry. This is minus y3 into dy plus c. ఈ విధంగా వస్తుంది. సో హియర్ minus y3, that will be, I can write like this, e to the power of y²/2 by x is equal to minus of integration of y3 into e to the power of y²/2 dy plus c. So finally what I got here, that is e power y²/2 by x is equal to minus integration of y3 into e to the power of y²/2 dy plus c అని వచ్చింది. సో దిస్ కెన్ బి రిటన్ లైక్ దిస్, c minus integration of, can I write y² into y? Write it like, right, y² into y3 నేను y² into e to the power of y²/2 into y dy అని రాస్తున్నాను. y dy అని రాస్తున్నాను. హియర్ నేను ఏం చేస్తున్నాను అంటే y² జాగ్రత్త వినండి అన్న, y²/2 is equal to
వి అని తీసుకుంటున్నాను. బోత్ సైడ్స్ డిఫరెన్షియేట్ చేస్తే దెన్ యూ విల్ గెట్ వై డివై ఈజ్ ఈక్వల్ టు డివి అని వస్తుంది. వై డివై ఈజ్ ఈక్వల్ టు డివి అని వస్తుంది. ఇన్ సిమిలర్ ప్యాషన్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2v అని వస్తుంది. ఈ వాల్యూస్ని మనం రీప్లేస్ చేయాలి. ఈ వాల్యూస్ని రీప్లేస్ చేస్తే ఐఎమ్ జస్ట్ రైటింగ్ రైట్ హ్యాండ్ సైడ్ హియర్, దట్ ఈస్ e పవర్ y square by 2 by x is equal to minus of integration of y dy is nothing but dv, and y square is nothing but 2v, that is 2v here, e power v with respect to dv. మనం ఇంత చేసిన విధంగా ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ టీ ఇంటూ వి అంటే ఏమొస్తుంది మనకు డెఫినెట్గా ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ వి ఇంటూ వి అంటే ఏమొస్తుందన్న ఈ పవర్ వి ఇంటూ వి మైనస్ 1 ప్లస్ సి అని వస్తుంది. ఇంత చేస్తున్నాం మనం ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ టీ ఇంటూ డిటీ అంటే ఈ పవర్ టీ ఇంటూ టీ అంటే ఈ పవర్ టీ ఇంటూ టీ మైనస్ 1 అని వస్తుంది. ఆ విధంగా మనము ఫైనల్ సబ్మిషన్ ఇక్కడ రాస్తే ఈ పవర్ వై స్క్వేర్ బై 2 డివైడెడ్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ ఈ వి అంటే ఏంటన్నా, వి అంటే ఏమనుకున్నావు y స్క్వేర్ బై 2 అనుకున్నావు, y స్క్వేర్ బై 2 -1 ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ y స్క్వేర్ బై 2 ప్లస్ సి అని రాయొచ్చు. దిస్ ఈజ్ అన్ ఈక్వలెంట్ అని ఆన్సర్ నాను. ఈ విధంగా మనము చేయొచ్చు. ఓకే, దీనికి ఏమైనా సింప్లిఫై చేస్తే ఈ టు ద పవర్ ఆఫ్ y బై 2 స్క్వేర్ చేయడం కానీ క్యాన్సిల్ చేయడం కానీ బైలు చేయడం కానీ చేస్తాడు. లేదా 2ని ఇంటర్నల్గా మల్టిప్లై చేస్తే దట్ విల్ బి ఫైనల్ ఆన్సర్. ఓకే, ప్లీజ్ నోట్ ఆన్ దిస్.